పసుపు, ఉప్పు, ఇవన్నీ ఇవి నేతి పొరుగులు, కారం పొరుగులు, జీడిపప్పు, పల్లీలు, పచ్చనపప్పు, మినపప్పు, కారం పొరుగులు వేసి పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినాలి. చాలా కారం పొరుగులు అంటే వేడే తినదు. ఓ పల్లి పట్టి వేసి కాస్త టీ తాగితే అయిపోయింది నేను ఈ బాక్స్లో వేస్తే పిల్లలు హ్యాపీగా ఉంటుంది. ఇటాలియన్ పాస్తా ఇండియా లెవెల్లో చేస్తున్నాం. ఇగో హాట్ వాటర్లో ఇది ఒక తల్లి కరలాలి, తర్వాత మీరు వేయాలి. ఇది వేసేసి కలిపి తిప్పాడు మసాలా వేసి. ఉప్పు, కారం, ఇటాలియన్ పాస్తా ఇది మ్యాక్రోని ఇలా ఉడకాలి. ఇది చీజ్ ఫ్లేవర్డ్ ఇటాలియన్ పాస్తా మిక్స్ మసాలా, ఇది చికెన్ మసాలా. కారం ఏమి ఉండదు, చక్కగా ఉంటుంది మసాలా. ఇదే ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర చిన్నపిల్లలకి ముందుగా దాని పోతే పేస్ట్ అయిపోతుంది, సేమ్ ఉంటుంది. ఇది ఇటాలియన్ ఫుడ్. దీనికి కొత్తిమీరలు ఏం అక్కర్లా, గార్నిష్లు, కరివేపాకులు మళ్ళీ మెత్తపడిపోతాయి. డబ్బాకి వేసేస్తున్నాం. ఎప్పటికప్పుడు కాసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తాడు, ఇంకా అక్కర్లా. దింపిన తర్వాత ఉల్లిపాయను క్రంచీగా ఆనియన్స్ వేసుకొని ఏం అక్కర్లా ఈ కప్పు తిని బిస్కట్స్ 3 వస్తుంది. అయితే ఇద్దరు వాళ్ళు చేసుకోవాలి. ఒకళ్ళు తింటే ఈవినింగ్ టిఫిన్ లాగా సరిపోతుంది. అదేం అక్కడనే ఉంటుంది. క్యారెట్ మిన్నక కూడా తీసుకోవచ్చు, పొటాటో మిన్నక, క్యారెట్ టమాటా ఉంటుంది. ఇటాలియన్ పాస్తా కారం బొరుగులు ఇది 500 per 10 ఉంటుంది. ఇవి మన ఇటాలియన్ పాస్తా.